ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15 గురువారం ఉదయం 10 గంటల నుంచి మొదలై ఫిబ్రవరి 16 ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి శుక్రవారం ఉదయాన తిథి ఆధారంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమిని జరుపుకుంటారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడాకులను తీసుకొని తలపైన భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడాకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లేడు ఆకులను సూర్యుని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఇంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానుని ఆర్ద్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి ఆర్ద్యం సమర్పించాలి. ఆ తర్వాత ఆద్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఈ రోజున ఎవరైనా ఆదిత్య హృదయం పాటిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఈ రోజున మనం ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగిచ్చి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడాకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడాకుల మీద వేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులలోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. ఈ రోజున చిమ్మిల్ని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసారింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది. ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమః అని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. మీ పూజా గదిలో సూర్య భగవానుడు చిత్రపటం ఉంటే మంచిది. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయండి. ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో సూర్యుని స్నానం బలపడుతుంది. ఈ మాఘమాసములలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది. నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల